ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా డబ్బుతోనే నేను సినిమా థియేటర్కి వెళ్తా, నా డబ్బుతోనే నేను సినిమా టికెట్ కొనుక్కుంటా, నా డబ్బుతోనే ఏ సినిమాకి వెళ్ళాలో డిసిషన్ తీసుకుంటా. ఒక్క నిమిషం సినిమా థియేటర్లో లేటుగా వెళ్తా, నా కళ్ళు కనిపించవు. అప్పుడు కుర్రాడు వచ్చి టార్చ్ లైట్ వేసి ఇది నీ సీటు అని కూర్చోబెడతాడు. నేను వెళ్ళి హాయిగా సినిమా చూస్తా. డబ్బు ఉండి ఎక్కడ పెట్టాలో తెలియక అష్ట కష్టాలు పడుతున్న చాలామందికి టార్చ్ లైట్ వేసి జీపీఎస్ చూపించేవాళ్ళు మీరందరూ. ఎంతమంది జీవితాల్లో మీరు వెలుగు నింపుతున్నారో మీకు తెలియదు. మా ఓన్ బ్రదర్ ఇన్లా 20 ఏళ్ల క్రితం నానక్రామ్గూడ దగ్గర ఒక 500 గజాల స్థలం కొంటే మీలాంటి వాళ్ళు ఎవరో బలవంత పెడితే, నాలాంటి వాడు ఎవడో రికమెండ్ చేస్తే అబ్బా అనుకుంటూ తిట్టుకుంటూ కొనుక్కుని మొన్న అమెరికా వెళ్ళి 20 ఏళ్ల తర్వాత వచ్చి, బావగారు అక్కడ ఎవరు శ్రీనివాస్ట ఆ రోజు ఏదో రియల్ ఎస్టేట్లో అమ్మాడు, ఆయనకు అనిపిస్తే నేను ఇప్పుడు సన్మానం చేసి ఆయనకి ఏమన్నా ₹1,00,000 ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఎందుకు అంటే అది 6 కోట్లు అయింది. 3 లక్షలు పెట్టి కొన్నది. కట్టేసి మా కేటీఆర్ గారు కూడా అందులో భాగమే. వీళ్ళు చేసిన మంచి పనులు తెలంగాణని ఒక డెస్టినేషన్ ప్లేస్, 10 మంది డెస్టినేషన్ ప్లేస్గా చేశారు సార్. ఐ నో ఏ ఫ్రెండ్, ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియన్, వచ్చి ఇక్కడ 2 ఏళ్ల పాటు ఉండి అక్కడి నుంచి బాంబే వెళ్ళి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీఐలో అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాడు. నేను ఎందుకు సార్ వచ్చారని, నేను రిటైర్ అయ్యానండి, హైదరాబాద్ మించిన డెస్టినేషన్ లేదు, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాడనమాట ఆయన. ఇది రావడానికి కారణం మన తెలంగాణ